కదా. వానికి ఏం తెలుసు? పిల్లోడు అంటే 16, 17 వచ్చిన వాళ్ళకి, లేకపోతే 17 మంచి చెడు తెలిసినటువంటి వాడిని అంటారు కొంతమంది. బాప్తిసం ఎందుకా, నూనూగు మీసాలు అంటుంటారు. నేను ఒకసారి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చెడిపోతున్న యూత్ను గురించి, యవ్వనస్తులను గురించి ఒకసారి కొట్టండి. నేను కొన్ని చూశాను. మద్యం మత్తులో యువకుడి హత్య. మద్యం మత్తులో యువకుడు అంటే యవనస్తుడు, మద్యం మత్తులో యువకుడి హత్య. సెల్ ఫోన్ కొరకు, ఖరీదైన కెమెరా కొరకు యువకుడి హత్య. యువకుడిని చంపి ఇన్స్టాగ్రామ్లో రీల్స్. స్నేహితుడిని హత్య చేసినందుకు రివెంజ్ హత్య. యవనస్తులు వీళ్ళందా. ప్రేమించలేదని దారుణంగా యువతి గొంతు కోసి చంపిన యువకుడు. ఎవరు వీళ్ళు? టూ యంగ్. అసలు అమ్మ వీళ్ళకి ఏమీ తెలియదు, నూనె మీసాలు వీళ్ళకి. సో వీళ్ళు ప్రేమించలేదని యువతి గొంతు కోశాడు. గంజాయి తీసుకురాలేదని యువకుడిని హత్య. వివాహేతర సంబంధం మూలంగా దారుణ హత్యకు గురైన యువకుడు. అతిగా మద్యం సేవించిన యువకుడు ఆత్మహత్య. అప్పు తీర్చలేక యువకుడి ఆత్మహత్య. ఇవన్నీ ఎవరు? ఇవన్నీ ఎవరు గురించి చెబుతున్నాడు? ఈ యంగ్ పీపుల్, యవ్వనస్తులు. గంజాయి, సిగరెట్, మద్యము, వ్యభిచారము, జారత్వము. తెలియదా వీళ్ళకి ఇవన్నీ? పాపం అంటే తెలియదు వాళ్ళకి? తెలుసు కదా. ఇంకా పాపం పశువుడు, వాడికి ఎందుకు బాప్తీసం? ఇక్కడ పశువుడు లేరు, యవనస్తులు ఇప్పుడు పశువులు లాగా లేరు. దే నో వాట్ ఈస్ ద తెలుసు. ఒక విషయం ఉందండి. దెర్ ఆర్ సమ్ ఫండమెంటల్స్ దట్ ద యంగ్ నీడ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్. మనం చాలా మంది ఏమంటామంటే